ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరొక సంచలనమైన ఆరోపణ చేస్తున్నారు. అతి త్వరలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి చేరబోతున్నారనే బాంబు లాంటి వార్త ఒకటైతే పేల్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మొన్న ఏదైతే రెండో విడతగా కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఎమ్మెల్సీ కవితకు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వచ్చిందని ఇదే సందర్భంలో మాట్లాడుతూ మరి ఎమ్మెల్సీ మల్లన్న అయితే మరొకసారి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ మరి గత 4 రోజుల్లో కూడా సంచలనం మీద సంచలనాలు సృష్టిస్తున్న మల్లన్న ఈరోజు కూడా మరొక సంచలనానికి తెర తీశారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పెద్దలే సమాధానం చెప్పాలంటూ కూడా మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా మరి కాంగ్రెస్ పెద్దలకు కూడా ఒక సవాల్ విసిరారు. సో మొత్తానికి అగ్రకులాల వాళ్ళంతా ఏకమైపోయి బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా మరి తీన్మార్ మల్లన్న ఇప్పుడు అగ్రవర్ణాలపై కూడా ఒక ఏదైతే అగ్రవర్ణాలపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో మొత్తానికి బీసీలంతా ఏకమై బీసీలం ఒక పార్టీ పెడతామని చెప్పి తీన్మార్ మల్లన్న కూడా ఈ సందర్భంగా తన మనసులోని మాట చెప్పారు. సో గత కొంతకాలంగా కూడా నేను బీసీనని చెప్పుకుంటూనే మరి గతంలో ఎన్నో సంచలనమైన ఆరోపణలు చేసిన మల్లన్న రాబోయే తెలంగాణలో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి బీసీ అవుతాడని జోస్యం కూడా చెప్పారు. ఇదే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయంలో మరి ఇది ఒక హైడ్రామా అయితే కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో ఒకవైపు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు ఇస్తామని చెప్పి మరి క్యాబినెట్లో ఆమోదం తెలపడం కావచ్చు, అంతకుముందు ఒకసారి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపడం కావచ్చు. సో మొత్తానికి 42% ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు ఇవ్వడం కుదరదని చెప్పి కూడా మరొక వైపు కాంగ్రెస్ బీజేపీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మేము 42% మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం దీనిపైన ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇదే సమయంలో తీన్మార్ మల్లన్న ఒక రచ్చకైతే ఆయన కామెంట్స్ అయితే ఒక రచ్చకు దారితీసాయని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ కవితపై మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం కలిగించాయో మనం చూసాము. సో మొత్తానికి ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో కవితమ్మ నువ్వెవరు, నువ్వు బీసీవా, బీసీలకు నీకేం సంబంధం, దాంట్లో మరి కంచంపొత్తు లేదు మంచంపొత్తు లేదని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ని అయితే కొంత ఆయన చేసిన కామెంట్స్ పట్ల కూడా కొంత వ్యతిరేకించాయి. ఇదే క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మల్లన్న వ్యాఖ్యలు సరికావని కూడా మరి చెప్పడం కావచ్చు. మొత్తానికి మల్లన్న మరొక కొత్త రాగం కూడా ఆలపిస్తున్నాడు. సో కాంగ్రెస్లోకి కవిత వస్తోంది. సో దీంట్లో మొన్న ఏదైతే సెకండ్ టైం క్యాబినెట్ విస్తరణలో ఆమెను మంత్రిగా చేర్చుకుంటారని ప్రచారం జరిగింది. ఇది కాదని కాంగ్రెస్ పెద్దలు చెప్పాలని కూడా మరొక సవాల్ విసిరారు. ఎట్ ద సేమ్ టైం అగ్రకులాల వాళ్ళంతా కూడా ఏకమవుతున్నారు, బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. సో ఖచ్చితంగా బీసీల అంతా ఏకమై ఒక రాజకీయ పార్టీ పెడతామని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న మరి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా ఆయన మనసులో మాట అయితే బయట పెట్టారు. ఒక జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించిన తీన్మార్ మల్లన్న ప్రతిరోజు ఉదయం తీన్మార్ మల్లన్న షో అని మరి ఆ వార్తాపత్రికలు చదువుతున్న నేపథ్యంలో వాటి పట్ల అనాలిసిస్ చేస్తూ మరి కొంత తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు. అదే క్రమంలో మరి ఇప్పుడు గతంలో వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కనుక రానున్న కాలంలో తెలంగాణలో బీసీఏ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి జోషన్ చెప్పడం కావచ్చు. సో 42% రిజర్వేషన్ కోసం తాను ఒక ప్రతినిధిగా కూడా మరి బీసీల ప్రతినిధిగా నేను కొట్లాడుతున్నాను. సో ఆ క్రెడిట్ అంతా కూడా మరి వేరే వాళ్ళు కొట్టేయడం పట్ల తీన్మార్ మల్లన్న జీర్ణించుకోలేకపోతున్నాడని కూడా స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, మొత్తానికి 42% రిజర్వేషన్ల విషయంలో క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేశారు. అట్ ద సేమ్ టైం గత కొంతకాలంగా బీసీ నాయకులతో కలిసి బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా మరి ఏదైతే క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత జాగృతి సంబంధించిన కార్యకర్తలు కూడా సంబరాలు చేస్తున్న క్రమంలో తీన్మార్ మల్లన్న సహించలేకపోయాడు. కవితపై ఏకంగా మరి కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదని చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న మరి చెప్తున్నట్టుగా ఇదంతా వాడుక భాషలో మాట్లాడుకుంటాం. సో దీంట్లో కేసీఆర్ రాసిన పుస్తకంలోనే ఇది ఉంది కనుక సో మీ అయ్యనాడు అని చెప్పి కూడా ఆ మర్నాడు మరొకసారి కూడా
ఆ పుస్తకంలో ఉన్న పేజీ నెంబర్తో సహా ఆయన చెప్పడం కావచ్చు. సో ఆయన చేసిన కామెంట్స్ విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా సో అదే కంటిన్యూగా అదే కంటిన్యూషన్లో ఆయన సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్తోందని చెప్తున్నారు. సో మొత్తానికి మొన్న జరిగిన ఎక్స్పాన్షన్లో ఆమెకు అవకాశం ఇచ్చారు, క్యాబినెట్ మినిస్టర్గా కూడా తీసుకోబోతున్నారని చెప్పిన సంచలన వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి మరి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఆయన మాట్లాడుతున్న క్రమంలో సో దాంట్లో మరి కవితకు సంబంధించిన బంధువులు సుజిత్ రావు ఆయన కొంతమంది కార్యకర్తలను తీసుకొని వచ్చి తనపై హత్యాయత్నంకు ప్రయత్నించాడు. సో తనకు ప్రాణహాని ఉంది, సో పోలీసుల నుంచి తనకు రక్షణ కావాలి, ఖచ్చితంగా కవితపై కేసు బుక్ చేయాలి, ఆమెను ఎమ్మెల్సీ నుంచి తొలగించాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. అట్ ద సేమ్ టైం మరి మండలి చైర్మన్ కూడా కంప్లైంట్ చేశారు. సో ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్న ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఈ వారం అయితే కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటికే మరి ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అట్ ద సేమ్ టైం మండలిలో కూడా ఫిర్యాదు చేసుకోవడం కావచ్చు, ఒకరిపై ఒకరు కూడా మరి చేసుకున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో 42% అమలవుతుందా లేదా అనే సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి తీన్మార్ మల్లన్న చేస్తున్న ఏదైతే తాను ఒక బీసీల ప్రతినిధినని చెప్పుకుంటూ మరి తాను ఒక రాజకీయ పార్టీ పెడుతున్నానని మరి పరోక్షంగా ఆయన సంకేతం ఇస్తున్న క్రమంలో బీసీల విషయంలో మరి ఏదైతే తెలంగాణ వాడుక భాష విషయంలో ఆయన చేస్తున్న కామెంట్స్ ఏవైతున్నాయో కొంత తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్టుగా ఉన్నాయని చెప్పి బీసీల నుంచి కొంత తీవ్ర ఒత్తిడి, అతనిపైన విమర్శలు కూడా ఇలాంటి సామెతలు ఆడవాళ్ళ మీద మనం మాట్లాడము. తెలంగాణ మహిళలు అంటే మరి దేశవ్యాప్తంగా తెలంగాణ బతుకమ్మ కావచ్చు, తెలంగాణ కట్టుబొట్టు కావచ్చు, సో దేశవ్యాప్తంగా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశ స్త్రీలు అంటే మరి అందరూ గౌరవిస్తారు. అందులో ముఖ్యంగా బతుకమ్మ లాంటి మరి ఏదైతే మన తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ విషయంలో కావచ్చు, అది ఖచ్చితంగా మహిళలకు సంబంధించిన పండుగ. సో మహిళలు మరి ఎక్కడైతే పూజించబడతారో అక్కడే మరి ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని కూడా మనకు తెలిసిందే. ఇదే క్రమంలో మరి తెలంగాణలో ఇదంతా వాడకం, సో కంచం పొత్తు మంచం పొత్తు మరొకసారి నిర్వచనం చెప్తున్న క్రమంలో తీన్మార్ మల్లన్న అయితే కొంత సెల్ఫ్ గోల్కు తీన్మార్ మల్లన్న ఆ విషయంలో మరొకసారి కూడా మరి కొంత అబాస్ పాలైనట్టు స్పష్టమవుతోంది. ఇదే అంశంలో తీన్మార్ మల్లన్న తన వ్యాఖ్యలు ఎక్కడ కూడా తగ్గకుండా కవితపై తాను చేసిన వ్యాఖ్యలు సహజమేనంటూ సమర్థించుకునే క్రమంలో మరొకసారి కూడా ఆమె కాంగ్రెస్లకు పోతుంది, ఆమెకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. కాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలు ఈ అంశంలో మాట్లాడాలని చెప్పి కూడా కాంగ్రెస్ సవాలు విసిరడం అయితే తెలంగాణ రాష్ట్రంలో మరొక సంచలనానికి దారితీసిందని చెప్పుకోవచ్చు.